మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు. మరో సమయంలో దేవుడిచ్చినటువంటి సమయంలో గాడ్ ఫాలోస్ జీసస్ క్రైస్ట్ చర్చ్ తరపున ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యమును అంశమును ఏమిటా అంశం అని మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి ఉంది. ఆ మాటను ఒకసారి రిఫరెన్స్గా చదువుకొని ముందుకెళ్దాం పిల్లారా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, బెల్షజర్ అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నేను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనా విననైనా గ్రహింపనైన చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కష్ట రాయి అను వాటితో చేయబడిన దేవుని స్తుతించుతురి. కానీ నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమున్నవో ఆయనని నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించును. టెకెల్ అనగా ఆయన నేను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడింది. ఫెరస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారదేశులకు ఇయ్యబడెను. మంచి బిలారా. ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అక్కడ ఏమైందయ్యా అంటే 30వ వచనం ఉంటుంది. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షజర్ హతుడాయను. ఏమిటండి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ప్రియులారా, మీ అందరికీ తెలుసు, బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ కుమారుడైన బెల్షజర్ దేవుడు తన కోపోద్రిక్తమును ఆయన మీద కుమ్మరించి ఆయనని ఒకే రాత్రిలో ఆయన చనిపోయేటట్టు చేస్తాడు పిల్లారా. ఎందుకయ్యా దేవునికి అతని మీద అంత కోపం వచ్చింది, దానికి కారణములు ఏమిటి అని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ ఆ కారణానికి ఒక పెద్ద చరిత్ర ఉంది పిల్లారా. ఆ చరిత్రని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఎందుకు దేవునికి అంతగా కోపం వచ్చిందో అనే విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఆ యొక్క బెల్షజర్ అనే రాజు తాను అనేక మంది 1వ వచనంలో 5:1 ఉండే రాజుకు బెల్షజర్ తన అధిపతులు 1000 మందికి గొప్ప విందు చేయొచ్చు. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షజర్ ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాజులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజర్ యెరూషలేము ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేమును దేవుని నివాసముగా ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచక రాజును అతని అధిపతులను అతని రాళ్ళను అతని ఉపపత్తులు వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. మంచిది మాట పిల్లారా. ఎందుకు దేవుడు అతనిని చంపివేశాడయ్యా అంటే ఈ యొక్క అధ్యాయం అంతా 5వ అధ్యాయం చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. బెల్షజర్ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అతడు తన యొక్క ముఖ్యులైనటువంటి ఒక 1000 మందికి విందు ఇస్తాడు పిల్లారా. ఆ విందుని వారు తీసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వారు తాగుతున్నటువంటి ఆ యొక్క మద్యానికి ద్రాక్షారసానికి అవసరమైనటువంటి గ్లాసులు అనేకమైన పాత్రలు ఏం చేస్తారయ్యా అంటే వెరైటీగా ఉండాలని, అంతే కదా, కొంతమంది తాగుతా సిచ్యువేషన్ వెరైటీగా ఉండాలనుకుంటారు. ఆయన కూడా వెరైటీగా ఉండాలని చెప్పి తన యొక్క తండ్రి యెరూషలేము నుంచి తెచ్చినటువంటి దేవ ఉపకరణములను ఏం చేస్తాడయ్యా అంటే అవి తెప్పించుకొని ఆ పాత్రలలో మందును పోసుకొని విందు చేసుకుంటూ చిందులేస్తాడు పిల్లారా. మందును పోసుకొని విందు చేసుకుంటూ చిందులేస్తాడు. అందుకే కదా మందు విందు పొందు అంటారు. కాబట్టి ఆ సమయంలో గోడ మీద అనుకోకుండా ఒక చేతి వ్రాత వస్తుంది. దాన్నే మెనే టెకెల్ ఉఫార్సిస్ అంటారు పిల్లలు. ఆ చేతి రాత ఎందుకు అలా రాసిందనే కన్ఫ్యూజ్లో అతను చాలా ఆందోళన చెందుతూ ఉంటాడు.
ఆ ఆందోళన చెందుతూ తన యొద్ద ఉన్నటువంటి అనేకమైనటువంటి జ్ఞానవంతుని పిలిపించి దీనికి అర్థం చెప్పమంటాడు. అయితే ఎవ్వరి వల్ల ఆ అర్థం చెప్పటం చేత కాదు పిల్లారు. అప్పుడు దానియేలుని పిలిపించినప్పుడు దేవుడు అతనికి ఆత్మనిచ్చి ఆ యొక్క అర్థాన్ని చెప్పిస్తాడు. ఇందాక మనము 22వ వచనం నుంచి చదివినటువంటి అర్థం అదే పిల్లారా. అర్థం చెప్పినటువంటి రాత్రే ఏం జరుగుతుందయ్యా అంటే అతను హతుడైపోతాడు, అనగా మరణిస్తాడు. ఎందుకండి దేవునికి ఇంత కోపం వచ్చింది? దేవుడే కదా ఆ పాత్రలు తెచ్చి అక్కడ పెట్టింది, వీని చెరక పంపించింది, వీని బందీలుగా పెంచింది. మరి ఆ పాత్రలను దేవుడే కోపంతో వారిని బంధించి ఈ చెరక తెచ్చినప్పుడు దేవుడికి మరలా కోపం రావాల్సినటువంటి అవసరం ఏమిటి అని మనము లేఖనాల్ని పరిశీలించినప్పుడు కొన్ని లేఖనాల ద్వారా మనకి స్పష్టత అర్థమవుతుంది పిల్లరా. దీనికై ముందుగా మనము సంఖ్యాకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినప్పుడు వారు నీలిమి తీసుకుని దేవపక్షం దాని కత్తెను దాని కత్తెర చెప్పలు దానిలో సేవలకు ఉపకరణములు యుగోపరుచు సమస్త తైల పాత్రలను కప్పి దాని ఉపకరణములన్నింటినీ సముద్రవాచ్యాల చర్మమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను అని చెప్పుకుంటూ పోతే 11వ వచనం వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్రవన్యములుగా బట్టను పరిచి దాని మీద తన సేవోపకరణలను అనగా ధూపార్తి, ముండ్లు, గెరిటెలు, గిన్నెలు, బలిపీఠ ఉపకరణలన్నీ దాని మీద పెట్టి సముద్రవాచ్య చరమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకరణను తొలగింపవలను. సో ఈ మాటలన్నీ మనం చదువుకుంటే మనకి అర్థమయ్యే మర్మం ఏమిటయ్యా అంటే, మీ అందరికీ తెలుసు, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారికి ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసి తన సేవని ఎలా చేయాలో వారికి వివరించి తను పరిశుద్ధుడు కాబట్టి తన యొక్క సేవ పరిశుద్ధంగా ఎలా చేయాలో చక్కగా వివరించాడు పిల్లారా. అలా వివరిస్తూ వారు ఈ యొక్క మందిరము, ప్రత్యక్ష గుడారం అనే కదులుచున్న మందిరము, ఈ మందిరాన్ని వారు ఒక ప్రదేశంలో నుంచి ఇంకొక ప్రదేశంలోకి ప్రయాణమయ్యే సమయంలో ఆ అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా వాటిని కప్పి తీసుకువెళ్ళాలని స్పష్టంగా తెలియజేసే పిల్లలు. అంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కొన్ని వస్తువుల్ని వీరు ఓపెన్గా కూడా చూడకూడదు, మిగతా ప్రజలు ఓపెన్గా కూడా చూడకూడదు అన్నంత భద్రంగా మందిరం వేసినప్పుడు ప్రత్యక్ష గుడారంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడే వెళ్తాడు. ఆ తర్వాత ముందు పరిశుద్ధ స్థలంలోకి మిగతా యాజకులు బలులు, నైవేద్యాలు ఇవ్వడానికి వెళ్తారు. కానీ ఆ మందిరాన్ని మరలా అక్కడి నుంచి వేరే చాటకి తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ఆ మందిరంలో ఉన్న ఉపకరణములన్నీ ఏం చేస్తారు? అనేకమైన బట్టలతో కప్పేసేసి వాటిని చాలా పరిశుద్ధంగా ఎవరికంట పడకుండా చాలా చెప్పినటువంటి వాటిని చాలా జాగ్రత్తగా కడతారు పిల్లలు. అంటే ఆ వస్తువుల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ వస్తువులు, అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఏంటయ్యా ఆ వస్తువులు అని మనం గమనిస్తే ఇదే సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది పిల్లారా. మోషే మందిరము నిలబెట్టి ముగించి ప్రతిష్ఠించి చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున చాలా తమ పితరుల కుటుంబంలో ప్రధానులు, గోత్ర సంఖ్యలను లెక్కింపబడిన వారి మీద అధిపతులను ఇజ్రాయేల్ ప్రధానులు అర్పణములు తెచ్చిరి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున, ప్రతిదానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తెచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకొని అప్పుడు యెహోవా మోషేకి నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకును, అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయులను ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇవ్వలను. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకునేను అనే మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, అంటే ఆ మందిరములో, ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో పెట్టవలసిన ఆ యొక్క వస్తువులు ఏమైతే ఉన్నాయో
వాటిని 12 గోత్రాల వారి కాడి నుంచి కొన్ని వస్తువులు తీసుకుంటారు పిల్లల సేవ చేయటానికి. అవి ఏ వస్తువులు అయ్యా అంటే బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, అదేవిధంగా వాటికి ఒక ఎడ్ల బండ్లు, ఇలా రకరకాలుగా తీసుకుంటారు. అయితే ఇవి ఎంత బాగా తెస్తారయ్యా, ఎవరెవరు తెచ్చారయ్యా అంటే ఒక్కో దానికి మనకి 12 వచనములు. మొదటి దినమున తన అర్పణని తెచ్చిన వాడు అమ్మీనాదాబు కుమారుడైన యూదాగోత్రికుడైన నయోసోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిన్న 10 తులముల బంగారు తూపర్తిని. చూడండి, బంగారు అంటే ఇక్కడ ఏమేమి వస్తువులు కనబడుతున్నాయి? బంగారు వస్తువులు, వెండి వస్తువులు. దేనికి? సేవ చేయటానికి అవసరమైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు. ఇందాక బెల్షజర్ కాడ మనము చూసుకున్నటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు. కాబట్టి ఈ పాత్రలు ఇలా మొదట పెట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ 12 గోత్రాలు కాబట్టి 78వ వచనంలో 12వ దినమున అర్పణగా తెచ్చిన వారు ఎవరనగా ఏనాను కుమారుడైన నఫ్తాయేలు, ప్రధాన కుమారుడైన అహిరాబు. అతడుగా పరిశుద్ధ తులం పరిమాణం బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నె, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను అని తెచ్చుకుంటూ చూస్తే మనం అక్కడ చక్కగా అది అర్థమవుతుంది పిల్లలు. చూడండి బంగారం గమనించినప్పుడు మనం ఇదిగో 130 తులముల ఎత్తుగల వెండి గిన్నె, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, ఆ రెండింటిని తీసుకొని వచ్చిననే మాట మనం ఇక్కడ ఇస్తాం. అదేవిధంగా 10 తులముల బంగారు ధూపార్తి, 10 తులాల బంగార ధూపార్తి. సో తులం మీ అందరికీ తెలుసు. తులం అంటే ఎన్ని గ్రాములు మన లెక్కలు ఇప్పుడు? 10 గ్రాములు. సో 10 గ్రాములు అంటే 10 తులాలంటే 50 గ్రాములు. తులం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మనం కానీ చూసుకుంటే తులం ఒక 50-60 వేలు ఉందనుకుంటే, తులము 50-60 వేలు ఉందనుకుంటే 10 తులములు ఎంత అవుద్ది? 50 వేలు అనుకుంటే 5 లక్షలు అవుతుంది. 60 వేలు అంటే 6 లక్షలు అవుతుంది. అంటే 5-6 లక్షల గల విలువ కలిగినటువంటి బంగారపు ధూపద్రవ్యం అంటే అదేందయ్యా అంటే గోధుమ పిండి ధూపద్రవ్యం నిన్న 10 తులముల బంగారు ధూపార్తి. బంగారు ధూపార్తి అంటే ధూపాలే దేవునికి ధూపము నైవేద్యములు చేసేటప్పుడు ధూపాలు వేసేయటానికి అవసరమైనటువంటి ధూపార్తులు అన్నమాట. ఇలా 12 గోత్రం వాళ్ళు ఏం చేశారయ్యా అంటే వారికి సెలవిచ్చినటువంటి రీతిగా అనేక రకాలైనటువంటి వస్తువులన్నిటిని వీళ్ళకి తెచ్చిచ్చారు పిల్లలు. సో ఆ వస్తువులన్నీ ఎన్ని అంటే మళ్ళీ 84వ వచనంలో ఉంటుంది. బలిపీఠమునకు అభిషేకించిన దినమున ఇజ్రాయెల్ ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణలు ఇవి: వెండి గిన్నెలు, వెండి ప్రోక్షణ పాత్రలు, బంగారు దుపాత్రలు, ప్రతి వెండి గిన్నె, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములు. ఆ ఉపకరణం వెండి అంతయు పరిశుద్ధమైన తులము పరిమాణం బట్టి 2400 తులములు. ధూపద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్దులు, వాటిలో ఒక పరిశుద్ధమైన తులపరిమాణం బట్టి 10 తులము. ఆ ధూపార్దుల బంగారం అంతయు 110. చూడండి మొత్తం అంటే ఈ అనేక రకాలైనటువంటి వెండి రకాలైనటువంటి ఇవి కాకుండా ఇంకా అనేక రకమైనటువంటి సేవకు సంబంధించినటువంటి వెండి వస్తువులు అక్కడ చాలా ఉన్నాయి పిల్లారు. ఇన్ని రకాలైనటువంటి వెండి పాత్రల్ని దేవుడు చాలా పరిశుద్ధంగా వాటిని కాపాడుకుంటూ వచ్చి అవి యాజకులు మాత్రమే వాటిని తాకాలి, ప్రయాణంలో వారు మాత్రమే తీసుకోవాలి అని చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతి చిన్నది చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. దేవుడు చెప్పినది కాకుండా వ్యతిరేకంగా చేస్తే ఆయనకి భలే కోపం వస్తుంది, మీకు తెలుసు. సో మనం గమనిస్తే అహరోను యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారులు ఏం చేస్తారయ్యా అంటే దేవుడు చెప్పినటువంటి అగ్ని కాకుండా వేరే ఒక అగ్నిని దేవుని సన్నిధికి తెస్తారు. అలా దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందయ్యా అంటే వారు ఎవరయ్యా అంటే నాదాబు, అబీహులు. ఆ నాదాబు అబీహులు ఏం చేస్తారయ్యా అంటే ఇదిగో దేవుడు ఆజ్ఞాపింపని మరొక అగ్ని తెస్తే ఆ అగ్ని వీరిని ఏం చేస్తుందంటే దహించి వేస్తుంది. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే తన సన్నిధి కాంతిలో పరిశుద్ధంగా ఉండటానికే ఇష్టపడతాడు.
అలా ఇష్టపడే దేవుడు ఈ వస్తువులన్నిటినీ చాలా జాగ్రత్తగా తన సేవ కోసం నిర్మిస్తూ ఉన్నటువంటి సమయం జరుగుతూ ఉంది పిల్లలు. అయితే అలా జరుగుతున్నటువంటి సమయంలో వీరిని దేవుడు అమితంగా ఆశ్చర్యకరంగా ఆశీర్వదించి వారికి అనేకమైన కనాను దేశానికి సంబంధించిన 7 రకాలైన జాతుల్ని వెళ్ళగొట్టి ఈ 7 రకాల జాతుల యొక్క ప్రాంతంలో వీరు ఆక్రమించుకునేటట్టు చేసి వీరిని ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అలా అయిపోయిన తర్వాత వీరు మరలా ఒక రాజు కావాలని కోరుకున్నప్పుడు వారికి సౌలుని రాజుగా ఏర్పాటు చేసి ఆ తర్వాత దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేసి దావీదు ద్వారా అనేక విధాలుగా దావీదు నుంచి సొలొమోనుని ఏర్పాటు చేసి సొలొమోను మళ్ళా కొద్ది మిస్టేక్ చేస్తే అక్కడి నుంచి రాజ్యం 2గా విడిపోయి ఇజ్రాయెల్ ప్రజలకు 10 గోత్రాలు, యూదా గోత్రానికి 2 గోత్రాలు చొప్పున వారికి రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారు పిల్లరా. అటువంటి సమయంలో ఆ యెరూషలేములో దేవుడు ఏదైతే పరిశుద్ధత పవిత్రత అన్నాడో ఆ పవిత్రని చెడగొట్టే ఒక కార్యం జరుగుతుంది పిల్లరా. సో దేవుడు అప్పటికి ఇర్మియా ద్వారా, యెహెజ్కేలు ద్వారా, అనేకమైన ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. అయ్యా మీరు అపరిశుద్ధతలోకి వెళ్తున్నారు, జాగ్రత్త, ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పి ప్రతి సందర్భంలో వారిని హెచ్చరిస్తూ ఉంటాడు పిల్లలు. అయితే ఆ హెచ్చరికని వారు ఎంత దేవుడు చెప్పినా వారి యొక్క పెడచెవిన పెట్టరు. ఈరోజు కూడా మనం కూడా దేవుడి హెచ్చరికని చేస్తూ ఉంటాడు. అయితే ఏ రోజుకి ఆ రోజు ఈ రోజుని మనం వదిలేస్తాం. కానీ దేవుడు ఎప్పుడు ఒకరోజు మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడంటే ఆ హెచ్చరికని మనం పట్టించుకోకపోతే ఖచ్చితంగా దానికి తగిన పర్యవసానాన్ని మనము ఎదుర్కొంటాం. దేవుడికి నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను తప్ప మీరు వేరొకరిని సేవించకూడదు, ఆకాశమందు భూమి అందే కానీ ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు. సో మీరు ఎలా ఉండాలి అంటే ఇదిగో మీరు నన్ను మాత్రమే సేవించాలి, అంత పరిశుద్ధతతో. ఇదే ప్రభావమును మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు మాత్రమే ఆ ప్రభావాన్ని చూపించిన వారు అవుతారు పిల్ల. సో అనుకోకుండా అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము మొదటగా 5వ వచనం, లేకపోతే 1 మనుష్య ఏలన ఆరంభించిన 12 ఏళ్ల వాడై. మనష్షే ఏలన నిర్మించినప్పుడు 12 ఏళ్ల వాడయ్యాడు. అతను ఎన్ని సంవత్సరాల విషయంలో 55 సంవత్సరాలు లేడు. అతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టే అన్యజనులు చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతల బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రాలను పూజించి కొలిచెను. అంటే దేవుడు ఏది చేయకూడదన్నాడో చేసేసాడు. ఇదే మానవుడు ఎప్పుడు చేసే తప్పు ఏంటంటే దేవుడు ఏది చేయకూడదంటాడో దాని జోలికి వెళ్ళి తెలియకుండా పత్రాన్ని తెచ్చుకుంటారు పిల్లలు. కాబట్టి అతను ఏదైతే దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడో పవిత్రత కోరుకుంటున్నాడో దాన్ని తీసివేసి మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమందు ఏ స్థలము గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను మరియు యెహోవా మందిరపు 2 ఆవరణలో అతడు ఆకాశ నక్షత్ర సమూహంలో బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోయ్ లోయందు అతడు తన కుమారుల అగ్నిగూఢంలో ముహూర్తములను మంత్రములను చిల్లంగితనమును వాడిక చేయుటకు సోదగాండతో సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచు ఆయనకు చూడండి ఎంత, లేకపోతే ఇంకా చివరి 8వ వచనం చివరిలో ఉంటుంది. నేను కోరిన యెరూషలేము నామము నిత్యము ఉంచుదనని నేను మోషే ద్వారా నియమించిన కట్టములు విధులను ధర్మశాస్త్రములతో అనుసరించి నడుచుకుంటూ వారు జాగ్రత్త పడినలా మీ పితరులు నేను కాయపరిచి నుండి ఇజ్రాయెల్ నేను తొలగింప దావీదుతో అతని కుమారుని సొలొమోనుతో దేవుడు సెలవించిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనిషే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను ఈ ప్రకారం మనుష్య యూదావాని యెరూషలేము కోసం మోసపుచ్చిన వాడే ఇజ్రాయెల్ ఎదుర్కొన్న యెహోవా నశింపజేయని అన్యజనులకు మరింత అక్రమంగా చేయుటకు కారణమాయెను. అంటే ఏకంగా ఆ మందిరమందు మనుష్య తాను చేయించేది చెక్కుడు విగ్రహంను ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మందస్సము ఉండవలసినటువంటి ప్లేస్లో ఏం చేశాడంట
ఏదైతే దేవుడు చూడనైనా విననైనా ఉండకూడనటువంటి రూపాలు ఉన్నాయో ఆ రూపాన్ని తెచ్చి ఏకంగా ఆ అతి పరిశుద్ధ స్థలములో పెట్టేశాడు పిల్లారు. అందుకే దేవునికి పట్టజాలనంత విస్తారమైనటువంటి కోపం వచ్చేసేసింది. సో ఇతను ఏలిన దినాలనే 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో అతడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇటువంటి నీచమైనటువంటి ప్రవర్తనే కొనసాగిస్తున్నాడు. అంతే, దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి ఎంతో, ఆయన మీదకైతేమి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదకైతేమి ఎంతో బహాటంగా వచ్చింది పిల్లలు. అప్పుడు దేవుడు ఆ యొక్క ప్రవక్తల ద్వారా ఒక మాటను పలికించాడు. తద్వారా ఈ ప్రజలు ఏమయ్యారయ్యా అంటే చెరకే తీసుకెళ్ళారు. ఏం మాట పలికిచ్చాడు అని మనం గమనిస్తే 2వ దినవృత్తాంతంలోని 36వ అధ్యాయము 18 చూడమా, నేను చదువుతాను. మరియు బబులోను రాజు పెద్దనేమి దేవుని మందిరం ఉపకరణములన్నింటినీ, ఈ మాట చూడండి, ఇది మనం చెప్పుకున్న మాట. బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులనేమి, రాజు నిధులనేమి, అధిపతుల నిధులనేమి దొరికిన ద్రవ్యమంతా బబులోనికే అదియునుగాక కల్దీలు దేవుని మందిరం తగులబెట్టి యెరూషలేము పాకం పడగొట్టి దాని యొక్క నగరాన్ని కాల్చివేసి ప్రశస్తమైన వస్తువులన్నింటినీ అతడు బబులోని తీసుకొని పోయి రాజ్యమునకు పారదేశారు. అక్కడనే అతని కుమారులకు దోసులైరి. సో దేవుని యొక్క ఉగ్రత ఏమైంది, వీరిని దాస్యత్వానికి తీసుకువెళ్ళింది పిల్లలు. సో అయితే ఈ దాస్యత్వానికి తీసుకువెళ్ళక ముందు ఇర్మియా గారి ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని పలికిచ్చాడు. మరి తప్పు చేసింది ప్రజలు, తప్పు చేసింది రాజు, దేవుడే ఆ వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చాడు తీసుకెళ్ళమని, అన్నీ తీసుకెళ్ళారు. మరి ఆ వస్తువులు వాళ్ళు ఉపయోగించుకుంటే దేవునికి, ఆ యొక్క బెల్షజర్ అయిన రాజు ఉపయోగించుకుంటే దేవునికి అంత కోపం ఎందుకు వచ్చిందయ్యా, ఆయనే కదా వాటిని అక్కడికి పంపించిందంటే దాని వెనకాల ఒక మర్మం ఉంది పిల్లరా. ఆ మర్మం వల్లే అతనికి శిక్ష పడింది. ఏమిటయ్యా ఆ మర్మం అని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము మనం గమనించినప్పుడు ముందుగా ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 17వ వచనం చూద్దాం పిల్లారా. చాలు పిల్లారా. సో ఈ మాట మనం పరిశీలించినట్టు ఇత్తడి తీసుకెళ్లారు. 18వ వచనం, అదీనుగాక వారు బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములు గోనిపోయిరి, మరియు పళ్ళెములు, ధూపార్తులు, గిన్నెలను, పాత్రలను, బంగారు పాత్రలను. అంటే ఏంటి ఇవన్నీ? దేవుని యొక్క సేవ చేసే, దేవుని యొక్క మందిరములో ప్రత్యక్ష గుడారం, ఆ గుడారములో ఉపయోగించే పరికరాలు. ఈ పరికరాలన్నీ తీసుకువెళ్ళిపోయారు. అంటే ఏ పరికరాల్లో వారు ద్రాక్షారసాన్ని పోసుకున్నారనేది మీరు గమనించండి. ఈ పరికరాలన్నిటిని వారు తీసుకువెళ్ళిపోయారు. అయితే అలా తీసుకువెళ్ళినటువంటి వారు మరలా దేవుడు వారికి ఏం చెప్పాడంటే ఇర్మియా గ్రంథంలోని 27వ అధ్యాయం చూడండి పిల్లారా. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మొదటి మాట 6వ వచనం చదువుతున్నాను నేనండి. ఇప్పుడైతే దేశములన్నిటిలో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులు కూడా అతని వశమును, అతని స్వదేశము కాలం వచ్చే వరకు సమస్త జన్మలు అతని కుమారునికేమి దాసులయ్యుందురు. చూడండి, ఇప్పుడైతే అంటే ప్రజెంట్ స్టేటస్. అంటే ఇప్పుడు నేను ఇక ఈ రాజ్యము యొక్క అధికారాన్ని మొత్తం నేను ఎవరికి ఇస్తున్నానయ్యా అంటే బబులోను రాజుకి ఇచ్చేస్తున్నా అని చెప్పి అక్కడ చెప్తాడు దేవుడు. ఈ ప్రజలందరూ బానిసలుగా వెళ్ళిపోతారు అని చెప్పుకుంటూ వచ్చి, అలా చెప్పుకుంటూ వచ్చి ఒక చక్కటి మాటని మనం ఎక్కడ చూడొచ్చు అంటే 21వ వచనంలో చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. యెహోవా మందిరములోను, యోధారాజు నగర్లోను, యెరూషలేములోను శేషించిన ఉపకరణముల గురించి ఇజ్రాయేలు దేవుడగు సైన్యములకు అధిపతియైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అవి బబులోనికి తేబడును. నేను ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలంలో వాటిని మరలా నుంచు కాలము వరకు అవి అక్కడనే ఉండవలను. ఇదే యెహోవా వాక్కు. ఇదండి రహస్యం. అంటే దేవుడు
ఉపకరణములు అక్కడికి పంపించి చెరగా ప్రజల్ని పంపించి ఆ దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే మరలా వీరిని చెర నుంచి తెస్తాను, చెర నుంచి తెచ్చిన తర్వాత నా మందిరం ఏదైతే ఉందో ఆ మందిరములో మరలా వీరి చేత సేవ చేయిస్తాను. మరి సేవ చేయడానికి ఏమవసరం? ఈ వెండి పాత్రలు అవసరం, బంగారపు పాత్రలు అవసరం. కాబట్టి ఈ పాత్రని మరలా నేను ఉపయోగిస్తాను అనే మాట చెప్పాడండి. అయితే ఆ మాట ఆ యొక్క రాజు, బబులోని రాజుకి నెబుకద్నెజరుకి తెలిసి వీటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టినప్పటికీ, తెలుసో తెలియకో దాచిపెట్టబడినప్పటికీ వారి కుమారుడు ఏం చేశాడయ్యా అంటే ఇందాక చదివినట్టు ఆ పాత్రలు, అంటే దేవుడు మరలా తెప్పిస్తాననేటువంటి పాత్రలు ఏం చేశాడు? అపవిత్రం చేశాడు. దేవుడు మరలా తెప్పిస్తాననేటువంటి పాత్రని అపవిత్రం చేయగలే దేవుని యొక్క ఉగ్రత ఒక్కసారిగా ఆ బెల్షజర్ రాజు మీద వచ్చేసి ఆ రాత్రి కాలంలోనే బెల్షజర్ రాజుని చంపివేశాడు పిల్లలు. సో ఇది దేవుని యొక్క ఉగ్రతకి గల కారణం. అంటే పరిశుద్ధమైనటువంటి ఉపకరణములను మరలా తెప్పిస్తానని చెప్పే ఆలోచన దేవునికి ఉంటే, దేవుని యొక్క ఆలోచనని ఇతను ఏం చేశాడయ్యా అంటే తన ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత సంభవించి ఆ యొక్క రాజు చనిపోయాడు. కాబట్టి బెల్షజర్ ఉగ్రతకి లోనవటానికి ఒకే ఒక అతను పాత్రలను తెప్పించుకోగలే. ఎందుకయ్యా దేవునికి అంతగా కోపం వచ్చిందంటే ఆ పాత్రల్ని మరలా ఉపయోగించాలనే ఆలోచన దేవునికే కలిగి ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆలోచనని భంగపరిస్తే మరి దేవుని యొక్క ఉగ్రత రాకుండా పోతుందా? ఆలోచించండి పిల్లారా. సో దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని చెప్తాడు, మళ్ళీ మీరు తర్వాత ఈ దినవృత్తాంతాలు 36:18 చూస్తే, నేను 70 సంవత్సరముల తర్వాత మరలా ఈ ప్రజల్ని రప్పిస్తాను. 70 సంవత్సరములు వీరు బబులోను చక్రవర్తి కింద, వారి కింద, అనేక రాజుల కింద వీరు బానిసలుగా ఉంటారనే మాటని మనం చదువుతాం. అందుకే మిగతా రాజులు రాగానే ఇక వీరిని యెరూషలేము కట్టుకోవటానికి విడుదల చేసే ప్రక్రియ మనకి నెహెమ్యా, ఎజ్రా ఈ గ్రంథాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించి దేవుని యొక్క ఉగ్రత ఏమిటయ్యా అంటే ఆయన పరిశుద్ధతని ఎవరైనా పాడు చేస్తే ఆయన వారిని పాడు చేస్తాడు. ఆయన పరిశుద్ధతని మనం ఎప్పుడూ పాడు చేయకూడదు. దేవుని బిడ్డలమైన మనము, దేవుని సొత్తైన ప్రజలమైన మనము, ఆయన యాజకులమైన మనము, ఆయన యొక్క సమూహమైనటువంటి మనమందరూ, దేవుని బిడ్డలమైన మనమందరము ఖచ్చితంగా ఎల్లవేళలా పరిశుద్ధతనే వస్తువుని పాడు చేస్తేనే ఇంతగా కోపపడితే, అందుకే ఇదే కోపాన్ని ఇక యేసు ప్రభు వారు ఎలా కోపడ్డారయ్యా అంటే మీ అందరికీ తెలుసు. యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, అది పావురములు అమ్మి వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోయి నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పిల్లుగా చేయుచున్నారు. వ్యాపార పిల్లుగా చూడండి, మీ అందరికీ తెలుసు యెరూషలేములో ఇక నెమ్మదిగా యెరూషలేం దేవాలయం కట్టిన తర్వాత, యేసు ప్రభు గారు పుట్టిన తర్వాత ఆయన ప్రతి సంవత్సరం యెరూషలేం దేవాలయానికి వెళ్ళొస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఇక పునరుద్ధానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ సమయంలో, మరణించే ఆ సమయంలో ఇక దేవుడు యెరూషలేం మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏందయ్యా అంటే అనేకమైన వ్యాపారస్తులు కూర్చొని ఉంటారు. మందిరం చుట్టూ మీరు చూస్తూ ఉంటారు, ఇప్పటికి కూడా చాలా చాట్లు చూసినప్పుడు మందిరం చుట్టూ వ్యాపారస్తులు ఎక్కువ కూర్చుకొని వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఉన్నటువంటి మందిరం అద్దెలకు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మందిరం చుట్టూ అనేకమైన వ్యాపారాలు చేసుకుంటూ కూర్చున్నారు. ముఖ్యంగా ఎవరయ్యా అంటే గొర్రెలని, ఎడ్లని దేవాలయాన్ని తోలివేసి, రోకలు మార్చవని రోకలు చల్లువేసి, ఏంటయ్యా ఈ మాటలో ఉన్నటువంటి పరమార్థం అని మనం గమనించినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఏంటంటే వారు ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? వారు చేసినటువంటి పాపానికి వారు ఆ పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రెని కానీ, మేకని కానీ, దూడని కానీ, పావురాని కానీ ఇస్తారు. అయితే పాపము చేసిన వాడు ఆ పావురాన్ని, ఆ యొక్క గొర్రెని, ఆ దూడని తీసుకొచ్చేటప్పుడు దాన్ని పరిశీలించి ఇది ఎంత వయసు కలిగింది, ఏడాది వయసు కలిగిందేనా లేక ఎంత వయసు కలిగింది, ఇప్పుడు నేనిచ్చే బలికి సంబంధించి దేవుడు నియమించిన నియమ నిబంధనలు కలిగినవేనా
అనుకుంటూ ప్లస్ వాటిని పరిశీలించి ఇది కుంటిదా, ఇది గుడ్డిదా, లేక నిర్దోషమైనదా, ఏ దోషము లేనిదా అని పరిశీలించాలి. అయితే అక్కడ ఏం చేశారయ్యా అంటే దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటూ అటువంటి బలిని యాజకుని యొద్దకు తెచ్చి ఆ యొక్క చేతులు దాని మీద ఉంచి వీరు బలి ప్రోక్షణ జరగాల్సి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇదిగో పాపం చేయటం, మందిరానికి రావటం, ఏదో ఒక మేకను గొర్రెను కొనుక్కోవటం, పోయి బలిగా ఇవ్వటం, ఇదిగో వారు మళ్ళా వారి పనుల్లో వారుకుంటాం. అంటే హృదయము వారు ఎందుకు పాపం చేస్తున్నారు, నా పాపం వల్ల ఈ బలులు, ఈ యొక్క మేకలు గొర్రెలు బలైపోతున్నాయనే హృదయ వేదన వారిలో లేదు. సో అలా లేకపోవడానికి కారణం ఏంటంటే వీరు వెతికే సంబంధం లేకుండా వీరికి గొర్రెల్ని అందరినీ అందించేసేస్తున్నారు, అంటే వ్యాపారంగా అందించేసేస్తున్నారు. దేవుడు దేని నిమిత్తం బలిమ్మన్నాడో ఆ బలిని మర్చిపోయి వ్యాపార నిమిత్తం వాళ్ళు చేసేసుకుంటారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఎవడైతే పాపం చేశాడో వాడు స్వయంగా వెళ్ళి ఈ గొర్రెని మేకని ఆ యొక్క పరిశీలించి పరీక్షించి నిర్దోషమైనవి గాను ఏ యొక్క లక్షణాలు చెప్పాడో ఆ లక్షణాల ప్రకారం పరిశీలించవలసి ఉంటే ఆ పరిశీలనలో లేకుండా అప్పచెప్పడం వల్ల వారి పాపాలు అలా నిలిచి ఉండటం ద్వారా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి ఆ యొక్క దేవాలయపు యొక్క ఆ యొక్క స్థితిగతులన్నింటినీ కొట్టివేస్తారు పిల్లలు. మరి అప్పుడు అలా కొట్టివేసి వారిని అందరినీ అంటే నా దేవుని ఇంటిని మీరు ఎందుకు వ్యాపార స్థలముగా చేస్తారు, అంటే దేవుడి యొక్క ప్రాంతమును, దేవుని యొక్క ఆవరణలను మనము కానీ అపవిత్రం చేస్తే దేవునికి ఏమొచ్చుద్ది? ఈరోజు మందిరాలు ఎంత పవిత్రంగా ఉంటున్నాయో గమనించండి. నిజముగా దేవుడు కోరుకున్న పవిత్రతలోనే మనం ఉంటున్నామా? దేవుని కోరుకున్నటువంటి సమాధానంలోనే మనం ఉంటున్నామా? లేక భయంకరమైనటువంటి మందిరములో అనేకమైన గొడవలు, తగాదాలు, యుద్ధాలు, హృదయ వేదనలు, అనేకమైనటువంటి మోసాలు, అనేకమైన భయంకరమైనటువంటి కార్యాలు ఈరోజు మనకి ఎక్కడ చూసినా వారికి కావలసింది దానికే కానీ దేవుని యొక్క సేవ ఏమవుతుందనే ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు. ఇదిగో దేవుని యొక్క సేవ ఇబ్బంది పడుతుంది, మనకు అవసరమైన ఈ పదవి మనకు అక్కర్లేదే, మనకు అవసరమైన ఈ అధికారం మనకు అక్కర్లేదే, మనకు అవసరమైనటువంటి ఇది మనకు అక్కర్లేదే, దేవుని సేవకి నేను అడ్డం వస్తున్నానని అనుకోవట్లేదు పిల్లరా. ఎవరి పాటికి వాళ్ళు వారి ఇష్టం వచ్చినటువంటి అధికారం కోసం పోరాడుతున్నారు, దేవుని యొక్క మందిరాన్ని ఇష్టానుసారంగా చేస్తున్నారు పిల్లలు. అందుకే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మందిరాలు అనేది చాలా అరుదుగా ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచించండి. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు ఇదిగో మొదటగా గొర్రెల కాపరికాలకి వెళ్ళి మీరు ఈ సువార్తని అందరికీ చాటించండి అని ఎందుకు గొర్రెల కాపర్లకి చెప్పారంటే ఇక నుంచి గొర్రెల కాపర్లకి తెలుసు ఒక గొర్రె పిల్ల ఇది ఎంత ఏడాది కలిగిందో, దీనికి మచ్చ ఉందో లేదో, దీనికి ఏదైనా డాగ్ ఉందో లేదో, ఇది ఎంత వయస్సు కలిగింది, సమస్తము వారికి తెలుసు. సో వారి వద్దకు వచ్చి ఏడాది గొర్రెపిల్ల ఏదయ్యా అని కొంటారు, ఏ నిర్దోషమైనది ఏది ఉందయ్యా అని కొంటూ ఉంటారు. అయితే వారి చేతనే ఎందుకు ప్రచురం చేయమన్నాడంటే దేవుడు ఇక నుంచి మీరు ఇదిగో వీటిని అమ్మవలసిన అవసరం లేదు, ఇదిగో నేనే గొర్రెపిల్లగా వస్తున్నానని ఈ సువార్తను చాటించండి. అందుకే యోహాను గారు యేసుప్రభు నుంచి చూసి ఇదిగో లోక పాపములు మోసుకొని వెళ్ళు దేవునే గొర్రెపిల్ల అన్న సందర్భం మన అందరికీ తెలుస్తుంది పిల్లారు. కాబట్టి గమనించండి. అందుకే ఈరోజు మరి ఆ రోజు అంటే మందిరం, ఆ రోజు అంటే పాత్రలు, మరి ఈరోజు దేవుని యొక్క నివాస స్థలం ఏదయ్యా, దేవుని యొక్క నివాస స్థలం ఏదయ్యా అని మనం గమనిస్తే మనము చక్కగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం బిలారా. చాలండి. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో యెరూషలేము మందిరాన్ని అక్కడున్న వారి అందరినీ అనేక రకాలుగా పంపివేసి ఇదిగో మీరు దేవుని ఆలయాన్ని ఈ ఇంటిని వ్యాపార ఇంటిగా చేసి ఉన్నారు అని చెప్తూ ఇదిగో అప్పుడు శిష్యులు అడుగుతారు ఇదిగో ఈ ఇంటిని మీరు పడగొట్టండి, నేను 3 దినాల్లో దీన్ని లేపుతానంటాడు పిల్లరా. మరి ఈ యొక్క మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టే మరి నువ్వు 3 దినాల్లో లేపుతావా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే ఎప్పుడైతే ఆయన మరణించి పునరుద్ధరణ అయ్యాడో అప్పుడు ఆయన శరీరమును గురించి ఆ మాట చెప్పాడనే మాట, అంటే ఆయన శరీరమే మన దేవాలయం. మరి ఇప్పుడు మనకు దేవాలయం ఏందయ్యా అంటే ఆయన శరీరం అనే నామము ద్వారా ఏర్పరచబడినటువంటి మందిరం. ఆ మందిరములో ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి మన హృదయంలో నివసించే జీవము గల దేవునే ఈరోజు మన యొక్క మందిరం వేలరు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు కొరింథీయులకు రాసుకుంటూ, దేవుడు ప్రతి ఒక్క మనిషి వారి శరీరాన్ని
చెడిపి వేసుకుంటుంటే దేవుడి యొక్క ఆలయం ఏది, దేవుని యొక్క పవిత్రత ఏదే అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పిల్లారా ఏమంటున్నాడయ్యా అంటే, ఇదిగో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చూడండి, ఈ దేహము దేవుని యొక్క ఆలయం అయితే, దేవుని యొక్క నిలయం అయితే, మనకెప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఉండాల్సి ఉంటే, మరి ఈ దేహం ద్వారా మనం వ్యభిచారం చేస్తూ ఉంటే, ఈ కంటి ద్వారా, ఈ చేతుల ద్వారా, ఈ పాదముల ద్వారా మనం పాపం చేస్తూ ఉంటే, ఒక పాత్రలో పాపం చేసినప్పుడే, ఆ పాత్రకి పాపం చేసినప్పుడే బెల్షజర్ని చంపివేసినటువంటి దేవుడు, మరి ఈరోజు నువ్వు దేవుని యొక్క నిలయమైనటువంటి నీ యొక్క శరీరమును నీవు పాపమనే నిలయముగా చేసుకుంటా ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఎంత బాగా మన మీదకి వస్తుందో ఒకసారి ఆలోచించండి పిల్లారా. ఎందుకంటే మనం విలువ పట్టి కొట్టబడిన వాళ్ళం, దేవుని యొక్క ఆలయమై ఉన్నాం అనే సంగతిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు పిల్లారా. అందుకే ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయం పాడు చేయనిచ్చిన ఎడలా దేవుడు వాణ్ణి, దేవుని ఆలయం పరిశుద్ధమైనై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. కాబట్టి ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని మనం గమనించి గ్రహించి మనం ఎవరమయ్యా అంటే దేవుని యొక్క ఆలయం. మరి బెల్షజర్ ఆ విధంగా కోపడితే అంత ఉగ్రతగా బెల్షజర్ చేసిన పనికి దేవుడు అంతగా ఉగ్రతను సంపాదించుకుంటే, ఈరోజు దేవుడి పిల్లలమని పిలువబడుతున్న మనము, దేవుని సొత్తైన ప్రజలమైన మనము, దేవుని ఆలయం అంటున్నటువంటి మనము మన దేహము ద్వారా దేవుని సన్నిధి కాంతికి వస్తూ కూడా చెడ్డ పనులు చేస్తూ ఉంటే, దేవుని సన్నిధి కాంతిలో నిలుస్తూ కూడా బలారాధనలు చెయ్యివేస్తూ కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఎంత దేవుని ఉగ్రత మన మీద ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి పిల్లారా. ఎందుకయ్యా అంటే మనము రేపు మహిమా శరీరమును ధరించుకొని పరలోకమును చేరవలసినటువంటి వారు. మరి పరలోకము ఎవరు చేరతారయ్యా అంటే ఇదిగో అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. కాబట్టి మన పరిశుద్ధత అనే ఘటాన్ని, యేసుక్రీస్తు స్వరూపాన్ని మౌదురుగా పెట్టుకొని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మన కోసం ఎలా కొట్టివేయబడ్డాడు, ఎలా చండ్రకోలతో చీల్చివేయబడ్డాడు, ఏ విధముగా ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, ఏ విధంగా రక్తదారులు గడుచుకున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన బల్లలో చేయి వేస్తున్నటువంటి మనము మరొక్కసారి మనం ఎప్పుడు పరిశీలించుకుంటూ పరిశుద్ధతను మనం కానీ కాపాడుకుంటే, పరిశుద్ధతని కాపాడుకోవడం ద్వారా దేవుని బిడ్డలుగా మనం హెచ్చింపబడతాం. ఈ లోక సంబంధమే కాదు కానీ పరలోక సంబంధమైన నిత్యమైనటువంటి ఆ విలువ కట్టలేని ఆ పరలోకాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఈ మాటల ద్వారా మీరందరూ ఆ పరలోకాన్ని పొందుకోవాలని, ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని, మీ పరిశుద్ధత అనే ఘటాన్ని మీరు కాపాడుకుంటూ ఎక్కడ లోక సంబంధమైన అపరిశుద్ధతలో మీరు చేరకూడదని, అందరూ చేసిన మాదిరే, అందరూ నడిచిన మాదిరే, అందరూ ప్రవర్తించిన మాదిరే మనం ప్రవర్తించకూడదని బెల్షజర్కి దేవుడు చెప్పినట్టు, ఇదిగో నీ ప్రాణము, నీ సకల ప్రాణములు ఎవరి వశములో ఉన్నవో ఆ దేవుణ్ణి నీవు గణపరచలేదు అనే విధముగా ఆయనైతే గణపరచలేదు. మనమైతే దేవుడిని గణపరుచుకుంటూ దేవుడిచ్చే గొప్ప బహుమానానికి మనం వారసులవ్వాలని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. బిడ్డరా గమనించండి, గాడ్ ఫాలోవర్ జీసస్ క్రైస్ట్ ద్వారా దేవుడు అందించినటువంటి అనేకమైనటువంటి దేవుడు బయలుపరిచిన మర్మాలు మనకు తెలియజేస్తుండగా మనం తప్పనిసరిగా మనము ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఈ లేఖనాలు మీరు పరిశీలించండి. గాడ్ ఫాలోవర్స్ యూట్యూబ్ ఛానల్ని పరిశీలించండి. అనేక వర్తమానాల ద్వారా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తుండగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తని వెదజల్లటం ద్వారా మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటామని మీకు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన రాజా, ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాద బదులకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభువులకు ప్రభు
ప్రభువైన తండ్రి, నీవు చేసిన మేలుకి ఏమి ఇచ్చి నీ రుణము తెలుసుకోగలము తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మాకు ఆ బెల్షస్సర్ యొక్క చరిత్రని ఒకసారి మాకు తెలియజేసి ఆ చరిత్రలో గల విలువైనటువంటి అంశాల ద్వారా మమ్మల్ని బలపరిచావయ్యా. అవునయ్యా, మేము ఎల్లవేళ మమ్మల్ని మేము కాపాడుకోవాలయ్యా. మా పరిశుద్ధతతో మేము నిలవాలి తండ్రి. ఆ పరిశుద్ధత వల్ల మేము అయా శిక్షకి గురి అవుతాం తండ్రి, పరిశుద్ధత వల్ల మేలుకు గురి అవుతాం తండ్రి. కాబట్టి మమ్మల్ని మేము కూడి వచ్చుట అనేది మేలుకరానికే మేము తండ్రి తీసుకొని అపరిశుద్ధతలో కాకుండా పరిశుద్ధతలో మేముండి ఈ లోక సంబంధమైతేమి రాబో తండ్రి లోక సంబంధమైన విషయాలైతే మమ్మల్ని నీవు వారసులుగా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ బిడ్డలందరూ ఎంతో శ్రద్ధతో వీక్షించినటువంటి అయా తండ్రి వచ్చి ఉన్నటువంటి ఈ యొక్క లేఖన పరిశీలనలో బిడ్డలకు కావాల్సిన మేలుతో నింపమని, మరిన్ని వర్తమానాలు నీ కృప ద్వారా అందించే భాగ్యం మాకు దయచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మేకలి వినయంగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి పిల్లరా, అందరికీ వందనాలు.